ప్రభుత్వం అమలు తలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలలో అటు రెవెన్యూ శాఖ ఇటు పంచాయతీరాజ్ శాఖ రెండు కూడా ప్రధాన భూమిక పోషించబోతున్నామని చెప్పక తప్పదని చెప్పండి. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పాలనా అధికారులు ఎవరైనా కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలా గత ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో గతంలో వాళ్ళు విధులు నిర్వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో ముఖ్యంగా నిరుపేదల సంక్షేమం ప్రధానం, అట్లాగే మహిళలు ఆడబిడ్డల సంక్షేమం ప్రధానం. కాబట్టి ఏదైతుందో వాళ్ళ నిరుపేద వర్గాలు కల్పించేటువంటి ఒక రాయితీల కల్పనే కానీ ఇలా మహిళలు ఆడబిడ్డలు కల్పించాల్సినటువంటి యొక్క రాయితీలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి రేపు 28 నుండి రాబోయే జనవరి 6 వరకు ఏదైతుందో గ్రామాన లబ్ధిదారుల నుండి వారికి విజ్ఞప్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విజ్ఞప్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఒక నమూనాను ముద్రించడం జరిగింది. ఆ నమూనాలో ఏదైతుందో ఇలా ఎవరి అర్హత ఏంటి, వారు కోరుకునే లబ్ధి ఏంటి, దాన్ని భర్తీ చేస్తూ ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీలో నిర్వహింపచేసేటువంటి గ్రామ సభే కానీ దానికి ఎవరికైతే బాధ్యతలు అప్పగించడం జరిగిందో ఆ బాధ్యతలు విజ్ఞప్తులు స్వీకరించి తదుపరి ఏదైతుందో వాటిని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేయబడ్డ తదుపరి వారి యొక్క అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం అమలు తలపెట్టేటువంటి ఒక 6 గ్యారంటీలు వారికి కల్పింపు చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా ఎంచుకోవడం జరిగింది. వాటితో పాటుగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే దరఖాస్తు నమూనాను ముద్రించడం జరిగిందో అందులో పేర్కొనబడనటువంటి అంశాలు ఏవైనా ఉన్నా కానీ వీళ్ళ లబ్ధిదారులు ఎవరైతే వారు ఏదైనా వారి యొక్క సమస్య కలిగి ఉంటే వారు వ్యక్తిగతంగా దరఖాస్తు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాదాపు గత దశాబ్ద కాలం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నూతనంగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడడం జరిగింది. ప్రభుత్వం అమలు తలపెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా దాని కొలతబద్ద రేషన్ కార్డు అని చెప్పక తప్పదని చెప్పండి. ఆ రేషన్ కార్డు కలిగి లేనటువంటి వారందరూ కూడా ఏదైతుందో వ్యక్తిగతంగా వారి యొక్క దరఖాస్తు వారి అర్హత సూచిస్తూ వారు ఏదైతుందో వారి రేషన్ కార్డు యొక్క మంజూరు కొరకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుందని చెప్పండి. అట్లా ఏదైతుందో ఇవాళ ఈ వివాహానికి సంబంధించి కల్పించేటువంటి ఒక ఆర్థిక సహాయం కూడా ఈ 6 గ్యారంటీలలో పేర్కొనబడలేదు. ఈ 6 గ్యారంటీలు ఇదితో ప్రత్యేకంగా వీళ్ళ ఎన్నికల కంటే ముందు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి.